నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంత తల్లి యొక్క దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్ చూపించు, దానికి తగినటువంటి కృతజ్ఞత నీవు అందించు. అది ప్రేమ. ఈ జగత్తులో ఈ తల్లులకు ప్రేమను అందించండి, గౌరవించండి, దానికి తగినటువంటి యొక్క కృతజ్ఞతను అందించండి. కానీ హృదయంలో మాత్రము భగవంతునికి ఇస్తాను. కారణం ఏంటంటే కాదు, ఇవన్నీ నీటి బుడుగుల వంటివి. ఉన్నప్పటికీ కానీ లేనప్పటికీ కానీ వారిని స్మరించి వారి ప్రేమకు నువ్వు పాత్రుడు కాదు. నీ మనసు భగవంతుని వైపున ఏమైనా మరల్చినప్పుడైతే తల్లికి తగినటువంటి యొక్క కృతజ్ఞత చెప్పి ఆమెకు తగినటువంటి సమాధానం చెప్పు, చెప్పు. అది నీ డ్యూటీ. అది చేసినప్పుడు ఏమాత్రము తల్లి కూడా విరుద్ధంగా మాట్లాడదు. కొడుకు యొక్క యోగక్షేమాన్ని తాను ఆశిస్తుంటాడు. గొప్ప పేరు పొందాలి, గొప్ప స్థితిని పొందాలి, అనుగ్రహానికి పాత్రుడు కావాలి, దైవతత్వాన్ని పొందాలి, యావత్ దేశానికి కూడా నువ్వు సత్కీర్తిని ఆర్జించాలి అని ఆశిస్తూనే ఉంటాడు. నా కుమారుడు నమస్కరిస్తే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతివిశతి అంటుంది. శతమానం బ్రతుకు, నీ ఆయుష్ అంతా 100 సంవత్సరంలో ఉండని, గొప్ప సాధించు, గొప్ప పేరుని సంపాదించుకో, గొప్ప ఆరోగ్యాన్ని పొందు, అన్ని విధాల సుఖ సంతోషంగా ఉంది. ఆరోగ్యం, ఆయుష్, శాంతి, సంతోష, సౌభాగ్య ప్రాప్తి వస్తుంది. ఆశీర్వాదాలు చేస్తారు. అయితే ఈ ఆశీర్వాదాలు ఫలిస్తాయా? అవి ఫలించడానికి దైవానుగ్రహం కావాలి. పోవచ్చును, కానీ దానంతా తదాస్తు 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 అని దైవం ఆశీర్వదిస్తుంది. ఆ ఆశీర్వాదంలో లేకపోతే తల్లి యొక్క ప్రార్థన కూడా చెల్లదు. కనుక నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే అక్కడ కరెంట్ మనకు యూజ్ఫుల్ గా ఉంటుంది. పాజిటివ్ ఎంత పవర్ఫుల్ గా ఉండినప్పటికీ నెగిటివ్ పనికి రాదు. చూడండి, బల్బు ఉండాలి. ఇక్కడ కరెంటే పోతే బల్బు ఉండే ప్రయోజనం ఏమిటి? కరెంట్ బాగా ఉంటుండాలి, కానీ బల్బు లేకపోతే ప్రయోజనం ఏమిటి? బల్బు ఉండాలి, కరెంటు ఉండాలి, తల్లి యొక్క అనుగ్రహము ఉండాలి, భగవంతుని యొక్క ఆశీర్వాదము ఉండాలి. ఇవి రెండూ చేరినప్పుడే వారు ఉన్నత స్థితికి పొందగలరు.